అందరికీ వందనములు. మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఇచ్చినటువంటి సమయం కొరకు దేవునికి వందన చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మీకు వందన చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా, మీ యొక్క సన్నిధే గనుక ఈ లోకంలో మాకు లేకుండా ఉన్నట్లయితే మేము ఆనందించగలగటానికి, సంతోషంగా ఉండటానికి, మరి ముఖ్యంగా ఈ లోకాన్ని మేము విడిచినప్పుడు నిత్య రాజ్యంలో మీకుంటామన్న నమ్మకము మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఈ లోకంలో జీవింప చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క సందర్భంలో కొన్ని నిమిషములు లేఖన భాగముల నుంచి ప్రభువా మేము ధ్యానించని అయింటుండగా మీ జ్ఞానం చేత ప్రభువా దాన్ని ధ్యానించుకొని అన్వయించుకొని మేము ఆనందంగా గడిపే కృప చూపమని సమస్త ఘనతను మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనమందరం కలిసి ఒక పాట పాడుకొని దేవుని ఆరాధిద్దాము. అందరికీ అంటే సుపరిచితమైనటువంటి పాటే అని నేను అంటున్నాను. దేవుడి యొక్క సమాధానం మనతో ఏ విధంగా ఉంటుందని తెలియపరిచేటటువంటి ఈ యొక్క పాట హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాట పాడి ప్రభువుని ఆరాధిద్దాం. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता सिल्वदरा पापहरा शांतिकरा, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता सिल्वदरा पापहरा शांतिकरा, हे प्रभु येसु, हे प्रभु येसु. शांति समाधानाधिपति స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీపం, శాంతి స్వరూప జీవన దీపం, శాంతి సువార్త నిధి సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. తపములు తరచిన నిన్నే గదా, జపములు గొలచిన నిన్నే గదా, తపములు తరచిన నిన్నే గదా, జపములు గొలచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనలక్, విఫలులు చేసిన విజ్ఞాపనలక్ సఫలత వివే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, పతితులు దేవుని స్తుతులని నేర్పిన, పతితులు దేవుని స్తుతులని నేర్పిన హితమతి నీవే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు.
పలుకులలోని శాంతి కదా, తొలకరివానగా కురిసెగదా. పలుకులలోని శాంతి కదా, తొలకరివానగా కురిసెగదా. మలమల మాడిన మానవ హృదయం, మలమల మాడిన మానవ హృదయం కళకళలాడెగదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కళమయుడగు సాతానుని గర్వం, కళమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించెగదా. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించెగదా. కలుషయ దారిలో కలువలు పూయుట, కలుషయ దారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మంచిదండి. ఈ ఆదివారము అంటే పరిశుద్ధ ఆదివారము భస్మ బుధవారం తర్వాత మొదటి ఆదివారం అవుతుంది. సో నేటి యొక్క మనం ధ్యానించుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, అంటే అంటరాని వారిని సైతము అంటుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ఇది. అంటరాని వారిని సహితము అంటుకున్నటువంటి యేసుక్రీస్తు యొక్క కృపను మనం ధ్యానం చేసుకుంటూ ఉండటం. ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం. ప్రియులారా, ఈ లోకంలో మానవులు చాలా వరకు స్వార్థపరులుగానే ఉంటారు. ఎవరైనా మేలు పొందుకుంటూ ఉన్నప్పుడు దైవత్వము కలిగి దేవుడి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు ఆనందిస్తారే తప్ప దేవుడికి విరోధి అన్నవాడు అపవాది ఈ లోకంలో ఉంటాడు. ఈ అపవాది అన్నవాడు మానవులలో కొన్ని అంటే దుర్బీజములు నాటుతూ ఉంటుంటాడు, దురాలోచనలు నాటుతూ ఉంటుంటాడు. ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అని అంటే వాడి ఆనందాన్ని తీసివేయటం కొరకు అపవాది అన్నవాడు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఆనందం కలిగించేది దైవత్వము, దేవుడి యొక్క గుణగణములు, దేవుడి యొక్క లక్షణములు నేను స్వీకరించినప్పుడు నేను ఆనందిస్తూ ఉంటాను. చూడండి, లోకంలో శ్రమలు అందరికీ ఉన్నప్పటికీ కొద్దిమంది ఆనందిస్తూ ఉంటుంటారు, మరికొద్ది ఆనందించలేకపోతూ ఉంటుంటారు. కనుక ఈ సందర్భంలో నేటి దినము అంశం ఏమిటనంటే, ప్రభువైన యేసు తాను ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో, అంటే దరిదాపు ఆ క్రీస్తు పుట్టినప్పుడు 30 సంవత్సరంలో ఆ వరకు ఈ యొక్క కుష్ఠరోగులు అంటరాని వారుగా భావించేవారు. వారిని ఎవరు కూడా అంతగా అంటే
అసలు తాగటానికి కాదు కదా వారిని ఊరు వెలుపల ఉంచేవారు. అటువంటి మనుషుల మధ్య కుష్ఠవ్యాధులు ఉంటున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వీడొచ్చి ఏమన్నాడో చూద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ప్రబోధములలోను ఆయన యొక్క రిలేషన్షిప్స్లోను ఆయన చేసినటువంటి మేళ్ళన్నిటిలోనూ కూడా ప్రజలు ఆయనను వెంబడించాలనుకున్నారు. కానీ కొద్దిమంది, అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా అందరూ ఆయన్ని వెంబడించటం వాళ్ళకి నచ్చలేదు. అసలు మమ్మల్ని ఇంతవరకు అనుకుంటున్నవారు ఈరోజు క్రొత్తగా వచ్చినటువంటి ఈయన వెంబడిస్తున్నారు. మనుషులు సామాన్యంగా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మాకు రావాల్సినటువంటి విలువ ఆయన దొంగిలిస్తున్నాడని వాళ్ళు అనుకున్నారే. కానీ ఇతను దైవ కుమారుడుగా, దైవత్వము కలిగినటువంటి వ్యక్తిగా, మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన యొక్క బోధల ద్వారా అనేకులు ఆయన్ని వెంబడించినారు. అయితే ఆ వెంబడిస్తున్నటువంటి సమయంలో ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి లక్షణాలు చూడండి. యేసు ప్రభువును ఆయన గురించి విని ఉంటాడు, ఆయన నన్ను స్వస్థపరచగలడు అని అనుకుంటాడు. ఒకటి. రెండవదిగా ఏమనుకొని ఉంటాడంటే చూడండి, ఇవన్నీ అభిప్రాయాలే. దానికి రుజువు ఏంటండి ఎవరు అడిగినా కూడా కొన్ని ఏమి చేయలేమండి. ఈ యొక్క వాక్యాన్ని వివరించే వాళ్ళంతా కూడా ఇది మ్యాథమెటిక్స్ కాదు, సైన్స్ కాదు. కాబట్టి కొన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కూడా మన విశ్వాసం మీద పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. అభిప్రాయాలను మరొకరు అభిప్రాయాలు మరొకరు స్వీకరిస్తూ ఉంటుంటారు, మరొకరు అందించుకుంటూ ఉంటుంటారు. దీని వివరణ ఆ రోజు జరిగినటువంటి సంఘటనను ఇందులో రాసినారు మత్తయ్య గారు. ప్రభువా అన్నాడు అంటే ఆయన అడ్రస్సింగ్ చేసినటువంటి విధములోనే ప్రభువా అని ఆయన యేసు ప్రభువును పిలిచాడు. అందులో అతను తన్ను తాను తగ్గించుకొని మరొక వ్యక్తికి, అంటే యేసు ప్రభుకు ఇచ్చిన గౌరవ మర్యాదలు అక్కడ అగుపడుతుంటున్నవాడు. మనల్ని ఎవరైనా పిలిచినప్పుడు కూడా అయ్యా, ఏమండి అని అంటూ ఉంటుంటాం కదా. అదే మాదిరిగా అంటే నువ్వేంటి అని అన్నట్టు కాదు కదా. ఒకటి అమర్యాదగా కాకుండా మర్యాదగా పిలిచినాడు. ఇక్కడ రెండవ ఆయన విషయం ఏంటో కనుక చూసినట్లయితే, నీకిష్టమైతే. చూడండి, ఒకవేళ నేను ఇదే మాదిరిగా ఉండాలని నువ్వు అనుకున్నా కూడా నాకు ఓకే. నీకిష్టమైతే అంటే బహుశా ఆ యేసు ప్రభువును పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడుగాను, దేవుడిలో త్రిత్వమై ఉన్నటువంటి ఒక భాగంగా ఒకవేళ గుర్తించినాడేమో. ఇక్కడ ఒకవేళ ఆయనకంత నాలెడ్జ్ ఎక్కడిదండి అనుకోవటానికి ఏమీ లేదండి. ఆ రోజు జరిగినటువంటి సంఘటనను, బైబిల్లో రాయబడిన విధానాన్ని మనం అభిప్రాయాలు, నేను విన్నది మీకు అందిస్తూ ఉంటున్నాను. నా నుంచి మరొకరు వింటే వింటారు, వాళ్ళు అంగీకరిస్తారు, ఎలా తీసుకుంటారు అది వాళ్ళకి చెందింది. అయితే నీకిష్టమైతే అంటే నాకు కావాలి అని నేను అడగట్లేదు, నీకిష్టమైతే అని యేసు ప్రభుకే విడిచిపెట్టినాడు. చూడండి, అసలు యేసు కుష్ఠరోగులను ఎవరు తాకరు, ముట్టరు, దగ్గరికి రానియరు, వాళ్ళని దూరంగానే ఉంచుతారు. అటువంటి సందర్భంలో ప్రియులారా, కుష్ఠవ్యాధి కలిగినటువంటి రోగి ఒక్కతను వచ్చి అంటాడు, చూడండి నాకున్నటువంటి పరిస్థితి ఇది, నీకు గనక ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఇతని మనసులో ఉన్నటువంటి చూడండి రెండవ వ్యక్తి కంటే యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఎంత యేసు ప్రభు ఉన్నా ఆయన కొట్టి తిట్టి ఉమ్మి వేసిన వాళ్ళు కూడా లేకపోలేరు. ఈ కుష్టి రోగిలో ఉన్నటువంటి సమర్పణను చూడండి, ఆయన గుర్తించి ఆయన అడ్రస్ చేసిన విధానము చూడండి, పిలిచిన పిలుపు వినండి, గౌరవ మర్యాద పదం వినండి. నీకు ఇష్టమైతే. బహుశా రెండవది ఏమన్నాడండి, నన్ను శుద్ధినిగా చేయమంటాడంటే ఇది నీ చిత్తం ప్రభువా అని ఒక రకంగా చెప్పాలంటే ఇది నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని అన్నాడు కదా యేసు ప్రభువు కూడా. నీ చిత్తం అయితే ఈ గిన్నెను తొలగించమని. సేమ్ వే చూడండి, తను కూడా నేను అనుకున్నప్పుడు నీ చిత్తం అయితే అని తన్ను తాను యేసు ప్రభువుకు అప్పచెప్పుకున్నాడు. బహుశా అదే ఒకవేళ సమర్పణ దీనత్వము కలిగినదై ఉండి యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా, అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, చెయ్యి చాపినాడు, ముట్టినాడండి, తాకినాడు. అటువంటి స్పర్శ మూలంగా ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి రోగి స్వస్థత పొందుకున్నాడు. ప్రియులారా గమనించండి, అది దేవుడి యొక్క కృప అండి. అందరూ ఆ పని చెయ్యలేరు.
సరే మెడికల్ హాస్పిటల్స్లో డాక్టర్స్ గారు ఉంటారు, వాళ్ళు కూడా రోగులను ముడతారండి. వారిలో కూడా ఆ వైద్యం అన్నది ప్రేమ అనురాగముల ద్వారానే చేయగలరు. నేను సరే మన తగు జాగ్రత్తలు మనం తీసుకొని ఉంటున్నాం, కానీ ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగం ఏంటో గుర్తుపెట్టుకుందామని. అంతవరకు ఎవరు ముట్టుకున్నారు, ఎవరు ముట్టుకోలేదు అన్నది కాక, యేసు ప్రభు ఒక కుష్ఠ వ్యాధిని ముట్టి, చేయి చాపి ఆయనను ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మంటాడండి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమ. నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చూసినారండి, ఇక్కడ 3 విషయాలు. ఒకటి, కుష్ఠరోగి రావటము, యేసు ప్రభుతో మాట్లాడడం, నీకిష్టమైతే. ఆ మధ్యకాలంలోనే యేసు ప్రభు ప్రేమ కనికరం చూపి ఆయన ముట్టడానికి ఇష్టపడ్డాడు. ముడుతూ నాకిష్టమే అన్నాడు. వెంటనే యేసు ప్రభు నుంచి మాట వెలువడగానే ఆయన శుద్ధి పొందుకున్నాడండి. చూడండి ప్రియులారా, ఆ ప్రేమను నేను గుర్తించినప్పుడు నిజంగా నాలో శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుందండి. ఆ కుష్ఠరోగి ఎంత ఆనందించింటాడో కదండి. ఏమి అసలు బహుశా కుష్ఠరోగం మూలంగా ఎంతమంది ఆయన దూరం పెట్టినారో మనకు తెలియదండి. ఇది యేసు ప్రభువు చేసినటువంటి ఒక క్రియ అండి. అదే గనుక మనము ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, ఇక్కడ నయమాను చూడండి. ఇక్కడ నేను చూస్తున్నాను, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. ఇటు సిరియా రాజు దగ్గర నయమాను అని మరొకడు ఉన్నాడు. ఈ నయమాను అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. చూడండి, సిరియా రాజు దగ్గర ఘనత పొందుకున్నటువంటి ఈ నయమాను ఉన్నాడు, కానీ అతనికి కూడా ఒక ప్రాబ్లం ఉంది. చూడండి, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు ఆయన చూడండి నయమానుకు ఇక్కడ అయితే, ఇక్కడ వీరు ఒకసారి మరొక దేశము నుంచి ఒక బాలికను బానిసత్వంలోనికి తీసుకొస్తారు. చూస్తాను, చదువుతాను. ఓకే, 2వ, సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయియుండిరి. వారచట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండు. సిరియా రాజు, అతని దగ్గర నయమాను ఇల్లు, నయమాను ఇంట్లో భార్య ఉంది. ఆ భార్యకు పరిచారం చేసేటటువంటి ఒక చిన్న అమ్మాయి. అది ఆ అమ్మాయి సొమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చూడండి, ఇక్కడ కొన్ని గమనిద్దామండి. బానిసగా వచ్చినటువంటి ఈ అమ్మాయి ఎంత నమ్మకంగా పనిచేస్తుందో చూడండి. చెరగొని తీసుకొచ్చినారు ఆ అమ్మాయిని. నయమాను భార్యకు పరిచారం చేసుకుంటూ ఉంటూ, యజమాని అంటే నయమాను ఒక ఉద్యోగే, కానీ ఈ అమ్మాయికి యజమాని అవుతాడు. అతను కుష్ఠరోగం పోవాలని ఈ అమ్మాయి కోరుకుందని అంటే, ఈమె ఇశ్రాయేలు దేశంలో తల్లిదండ్రులు పెంచినటువంటి విధానం ఒకసారి గమనించండి. నన్ను ఎత్తుకొని వచ్చినావు కదా, నీకు కీడు జరగాలని అమ్మాయి అనలేదు. మేలు జరగటం కొరకు కొన్ని కోరుకొని షోమ్రోను దేశంలో ఒక అతను ఉంటాడండి. ఆయన దగ్గరికే గనక ఈమె పోయినట్టయితే, ఇతను నయమాను పోతే కుష్ఠరోగం పోతుంది అని అన్నారు. అసలు ఈ సర్వెంట్ యొక్క మాటలు నమ్ముతారా ఎవరైనా? బట్ వీరి మంచితనం కూడా ఉండి ఆ అమ్మాయి యొక్క వైఖరిని బట్టి నమ్మారు. ఫస్ట్ ఈ అమ్మాయి నయమాను భార్యకు చెప్పింది, నయమాను భార్య నయమానుకు చెప్పింది, ఏమండి మన ఇంట్లో పనిచేసే ఈ అమ్మాయి ఇలా అంది. ఆ నయమాను రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చెప్పాడు, తనకు రాజుతో చెప్పాడు. ఏమని? అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేశాడు. ఏమన్నాడు? సేమ్ ఈ అమ్మాయి భార్యకు, నయమాను వెళ్ళిపోయి సేమ్ సార్ ఇది జరిగిన సంగతి అని చెప్పినప్పుడు అసలు రాజు ఏమన్నాడో వినండి. సిరియా రాజు,
నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారు 10 దుస్తులు బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగము నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడనా అని చెప్పి ఆయన అనుకున్నాడు. సో అయితే ఏం జరిగింది? యాక్చువల్గా ఈ రాజు దగ్గరికి వర్తమానం పోయినప్పుడు, ఒకరిని కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి, అతనికి వేరే అండర్స్టాండింగ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇక్కడ జరిగిన స్టోరీకి మత్తయి సువార్తలో జరిగినటువంటి దానికి తేడా ఏంటంటే, అతడు వెళ్ళి ఆ యొక్క నదిలో మునుగుతాడు, యేసు ప్రభువు తాకుతాడు. సో ప్రియులారా, కృప కలిగిన దేవుడు మనకున్నాడండి. అంటే నా యొక్క అపరిశుద్ధతను నా దేవుడు తీసివేయగలడు అని. అంత మాత్రమే కాదు, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనం చూద్దాము. ఇక్కడ 16వ వచనం చూస్తున్నాను 13, 16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారాలు చేయటం మరవకూడదండి. నేను ఒకరికి అన్నం పెడుతూ ఉంటున్నప్పుడు దూరం నుంచి విసిరేయటం కాదు, అన్నం వడ్డిస్తున్నప్పుడు దగ్గర నుంచి వడ్డించటమే నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, గమనించండి, యేసు ప్రభువు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, డౌట్ లేదండి. కానీ ఆ సత్యాన్ని నేను అంగీకరించినప్పుడు మాత్రమే నేను బెనిఫిట్ పొందుకుంటాను. కృపా కనికరములు కలిగిన దేవుడు, కృప కరుణ. కృప ఏంటంటే, నేను నాశనమై నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి వ్యక్తిని ఆయన కృపచేత కల్వరి సిలువలో కార్చిన రక్తం ద్వారా నన్ను శుద్ధి చేసినాడు, నన్ను తాకినాడు. ఇది ఆత్మలో మనం అనుభవిస్తాము, కానీ శారీరకంగా అనుభవించలేము. కనుక అంటరాని వారిని సైతం, అంటరాని వారంటే అదేదో శరీరాన్ని బట్టి కాదు కదా, జబ్బు. అటువంటి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తిని యేసుప్రభు ముట్టుకున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు బయలుపరుస్తూ ఉంటున్నారు. కనుక ప్రియులారా, ఆయన ప్రేమను గుర్తిద్దాం, ఆయన త్యాగాన్ని గుర్తిద్దాం, కల్వరి శిలువ మరణాన్ని గుర్తిద్దాం. అంతేకాని స్వార్థంతో, మిడిమిడి జ్ఞానంతో లేని వాటి గురించి నేను భ్రమపడకూడదు. అంతేకాదండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, హెబ్రీ పత్రికలో నేను చదువుకున్నట్టుగా చూడండి, 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి యుండుడి. ఏమంటున్నాడంటే చూడండి, ఎవరెన్ని తప్పులు చేసుకున్నా, ఎవరెన్ని చేసుకున్నా ప్రతి ఒక్కరి లెక్క వాళ్ళు దేవునికి అప్పజెప్పాలి. అంతేకాకుండా మనలను ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ స్వరక్తంతో కొన్నాడు. 12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరచుటకై గవిని వెలుపట శ్రమ నొందెను. ఇది మనకు చేయబడతా ఉంటున్నదండి. కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి త్యాగాలను జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమానురాగములలో ఉంటూ ముందుకెళ్ళాలి. దేవుడి త్యాగాన్ని మర్చిపోకూడదు. నేను కూడా ఉపకారం చేయుట కొరకు నేను కూడా ముందుకుండాలి, కానీ స్వార్థంతో కాదు. ఎందుకంటే యేసు ప్రభు తన ప్రేమను కల్వరి శిలువ పైన చూపినాడు. శిలువ మరణం ద్వారా నాకు రక్షణ కలిగినది. ఆ రక్షణలో నేను ఆనందం పొందుకుంటున్నాను. కనుక ప్రియులారా, ఈ యొక్క లెంటన్ పీరియడ్లో మొదటి ఆదివారంలో చూడండి, అది క్యాల్కులేట్ చేసుకున్నామా లేదా అది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ ఈ ఆదివార దినమున మనమందరం కూడా సమాధానం కలిగి, దేనిని కూడా అసహ్యంగా తీసుకోకుండా ఉపకారం చేసుకుంటూ, ఆతిథ్యం ఇచ్చుకుంటూ, ప్రత్యేకంగా దేవుడి ప్రేమను గుర్తెరిగి అందరం శాంతి సమాధానంతో కలిసి ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి, మీ త్యాగమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా అంటరాని వారిని సైతం మీరు ముట్టి మాకు ధైర్యం అనుగ్రహించున్నారు. మీ యొక్క స్పర్శ ద్వారా కుష్ఠరోగి బాగుపడినాడు. కనుక మేము కూడా ప్రభువా మీ స్పర్శ ద్వారా
మానసికంగా ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉంటూ మీ యందు ఆనందించే కృప దయచేయమని సమస్త ఘనత మీకే చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులారా, తిరిగి కలుసుకున్న పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది.